ఈ ప్రత్యక్ష సాక్షిని నేనే పోయిన 2-3 ఏళ్ల నుంచి తెలుగు చేంబర్లో దామోదర్ సార్ ఉన్నప్పటి నుంచి అనుపమ్ గారు ఉన్నారు. వీ హ్యావ్ బీన్ ఆస్కింగ్ ఇంకొక 20 మంది ఆంధ్ర ఎగ్జిబిటర్స్ని కూడా అడగొచ్చు. వీ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మినిట్స్లో రికార్డ్ అయి ఉంటుంది. మినిట్స్లో రికార్డ్ ఎవ్రీ మంత్ మీటింగ్లో 2-3 ఏళ్ల నుంచి అడుగుతున్నాం స్ట్రాంగ్గా. ఇప్పుడు మళ్ళీ అసలు టైం ఇవ్వకుండా చేస్తున్నారేంటి, ఒక మూవీకి టార్గెట్ చేస్తున్నారేంటి అనేది ఓన్లీ డైవర్షనే సార్. మళ్ళీ అది నిజం కాదు. నిజం ఉంటే మాకే సిగ్గుతో విల్ మూవ్ బ్యాక్. బట్ మేము హరిహర వీరమల్లు మీరందరూ చూసారుగా, హరిహర వీరమల్లు అప్పుడు 6 months ago July 24th అప్పుడు కూడా మేము మానుకున్నాం. మళ్ళీ ఇందాక ఒక ఆఫీసర్ అడిగాడు జనవరిలో, అదే July 24th జనవరిలో ఎందుకు చేయలేదు అనేసి. దీస్ ఆర్ ఆల్ సిల్లీ క్వశ్చన్స్. దానికి జవాబు లేకపోతే మాకు ఇవ్వరా? ఒక మాట సార్, నేను కొంచెం మెచ్యూర్గా అడుగుదాము, దానికి జవాబు లేదనుకోండి మీరు అడిగే ప్రశ్నకి, ఇవ్వరా? ఎందుకు మీరు 20 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, నిన్న అడిగారు కదా ఒక మీటింగ్లో, 20 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, ఇప్పుడే పుట్టిందా అంటే ఎస్, కోవిడ్ తర్వాత ఆడియన్స్ రన్ బిహేవియర్ మారింది. F2 సినిమాలో 8 వారాలు ఆడిన సినిమా ఇవాళ దురంధర్ కూడా 2 weeks ఆడింది. మీరు చూడండి, మన శంకర్ వరప్రసాద్ కూడా ఒక ఫస్ట్ వీక్కి సార్, ఇంతకుముందు చారీ సార్ కలెక్షన్ ఫస్ట్ 3 days నెక్స్ట్ 4 days సమానంగా ఉంటుండే, 100%. రైట్. అది కొన్ని కొలమానాలు ఉండే మెజర్మెంట్స్. ఈ రోజు కొలమానం ఏంటంటే ఫస్ట్ వీక్ కలెక్షన్కి సెకండ్ వీక్ కలెక్షన్కి by 5 20%కి పడిపోతుంది. మీరు ఎక్కడన్నా పోయిన 6 నెలల్లో చూడండి, by 5. సో రెండో వారం పోషించే శక్తి లేక ప్రొడ్యూసర్కి ఆ రెంట్ కూడా ఇవ్వట్లేదు. సో రెంట్ ఆర్ పర్సంటేజ్ ఫస్ట్ వారం రెంట్ అంటున్నాడు, మమ్మల్ని లిమిట్ చేస్తున్నారు. అంటే ఒక 40 లక్షలు వచ్చిందనుకోండి, మీకు 2 లక్షలే అనేసి ఇచ్చేసి మిగతా 38 తీసుకెళ్ళి రెండో వారం by 5 అయితే ఆ 7 లక్షల్లో 3.5 టైప్లా అట్లా లిమిట్ చేస్తున్నారు. సో ఇది అందరికీ, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో ఇది భరించలేని లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు సొల్యూషన్ అవసరము. నిన్న నేను 2 మాటలు విన్నానండి, చిరంజీవి గారు పెద్ద మాటలు కూడా విన్నాము. వీ వెల్కమ్, 2 సైడ్లు చూసి సొల్యూషన్ ఇవ్వండి సార్. యాక్చువల్లీ ఒక పెద్ద లాంటి సినిమాకి ఆంధ్ర తెలంగాణ ఎగ్జిబిటర్స్కి, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్కి ఇస్తే, ఒకవేళ పర్సెంటేజ్ ఇస్తే, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు ఇంకో ఒక 1 year కింద లెక్కలేశారు, ఒక 5 to 7 crores డిఫరెంట్ వస్తుంది బేసికలీ. సార్ ఆర్ఆర్ఆర్ సినిమా దానికి లెక్కేసారు, రీసెంట్లో ఆర్ఆర్ఆర్ సినిమాకి లెక్కేసి 6 కోట్ల డిఫరెన్స్ వచ్చింది. అండ్ అది కవర్ అయిపోతుంది బై న్యూ థియేటర్స్, బై కంటిన్యూస్ రన్. ఒక 4 థియేటర్లు వేసే బదులు 6 థియేటర్లు వేయచ్చు. ఇప్పుడు రెంటల్ సిస్టంలో ఏమవుతుంది సార్, ఒక థియేటర్లో రెంటల్ సిస్టమ్ నడుపుతున్నాము, ఆ రెంట్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియక 2వ థియేటర్లో వేయట్లేదు. బట్ టుడే ఆడియన్స్ మారిపోయిందండి. టుడే ఆడియన్స్కి ఫస్ట్ 3 daysలో సినిమా కావాలా, పక్క థియేటర్లో ఏంటి. నేను నా దగ్గర ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాజా సార్ చెప్పండి.